వెల్కమ్ టీచర్స్. ఈరోజు మనం దీక్ష యొక్క థర్డ్ మాడ్యూల్ అయిన హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఇన్ స్కూల్స్లో పోర్ట్ఫోలియోని ఎలా డెవలప్ చేయాలి అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. పోర్ట్ఫోలియోను డెవలప్ చేసే ముందుగా ఒకసారి మనం అసలు ఈ మాడ్యూల్లో ఏ అంశాలను మనం తెలుసుకున్నాం అనే విషయాల గురించి కొన్ని అంశాలను నేను ఇక్కడ మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. మొత్తంగా ఈ మాడ్యూల్ని మనం గమనిస్తే హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఇన్ స్కూల్స్లో మనం ఏ అంశాల గురించి తెలుసుకున్నామంటే వాట్ ఈజ్ హెల్త్, వాట్ ఈజ్ వెల్నెస్, వాట్ ఈజ్ ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఈజ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ వాట్ ఈజ్ మెంటల్ హెల్త్ అండ్ వాట్ ఆర్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ హైజీన్. సో ఈ అంశాలన్నిటినీ కూడా ఈ మాడ్యూల్లో మనకు చాలా విపులంగా మనకి అంశాలన్నిటి గురించి ఈ మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆ మాడ్యూల్కి సంబంధించిన అన్ని అంశాలను కంప్లీట్ చేసి ఉంటారు. అలాగే లైవ్ క్లాస్ కూడా మీరు అటెండ్ అయి ఉంటారు. అయితే ఈ మాడ్యూల్లో ఉన్న అంశాలని నేను బ్రీఫ్గా చెప్తూ ఒక పోర్ట్ఫోలియోని ఎలా డెవలప్ చేస్తాము, వీటినన్నిటిని మనం ఇంటిగ్రేట్ చేస్తూ అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ మనం వాట్ ఈజ్ హెల్త్ అని మనమే ఒక క్వశ్చన్ని వేసుకుంటే, మామూలుగా వాట్ ఈజ్ హెల్త్ అంటే ఏం చెప్తామంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్. సో మనకు జబ్బులు లేని పరిస్థితిని మనం మామూలుగా హెల్త్, వీఆర్ హెల్తీ అని చెప్తాం. అయితే ఈ మాడ్యూల్ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ హెల్త్ మీన్స్ హోలిస్టిక్ హెల్త్. అంటే హెల్త్ని మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఆ హెల్త్లో we included our physical health, emotional health, mental health, social health and spiritual health. సో ఇలాంటి హెల్త్ అన్నీ ఇలా ఓవరాల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే దెన్ దట్ పర్సన్ ఈజ్ సెడ్ టు బి హెల్దీ అనే అంశాన్ని మనం ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకున్నాం. దెన్ వాట్ ఈజ్ వెల్నెస్? వెల్నెస్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, mental and social well-being and not merely the absence of disease. అంటే వెల్నెస్ అంటే ఏంటి అంటే ఒక జబ్బు లేకపోవడమే కాకుండా ఆ వ్యక్తి హీ మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ మెంటల్లీ హీఈస్ అలర్ట్ అండ్ హీఈస్ ఆల్సో హ్యావింగ్ ఏ నైస్ సోషల్ బిహేవియర్ విత్ అదర్స్. సో అలా ఉన్నప్పుడు మాత్రమే అతడు వెల్నెస్తో ఉన్నాడు అని మనం చెప్తామని కూడా ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకున్నాం. సో దెన్ కమింగ్ టు ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మనం తెలుసుకోబోయే ముందు ఒక వ్యక్తి యొక్క లైఫ్ సైకిల్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది మనం చూస్తే, సో ఇక్కడ మనకు డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఇచ్చారు. ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడాలసెన్స్, అడల్ట్ అండ్ ఏజ్డ్. సో ఇలా మనం 5గా మన ఫిజికల్ డెవలప్మెంటల్ స్టేజెస్ని డివైడ్ చేసుకుంటే ఇన్ఫాన్సీలో మనం కంప్లీట్గా మన మదర్ పైన డిపెండ్ అయి ఉంటాం. అండ్ చైల్డ్హుడ్ వచ్చే వరకే పిల్లలు స్కూల్కి రావడం మొదలు పెడతారు. అలాగే అడాలసెన్స్ పీరియడ్లో కూడా పిల్లలు స్కూల్లోనే ఉంటారు. అండ్ అడల్ట్ అయ్యేప్పటికీ దే బికమ్ అంటే అడల్ట్ అయ్యేప్పటికి లైఫ్లో సెటిల్మెంట్ అనేది వస్తుంది. దెన్ ఏజ్డ్ అండ్ మిడిల్ ఏజ్, తర్వాత దెన్ దే బికమ్ ఓల్డ్ ఏజ్, దే ఎంటర్ ఇన్ టు ద ఓల్డ్ ఏజ్. సో ఇలా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం మన లైఫ్ స్టేజెస్ని. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, చైల్డ్హుడ్లో పిల్లలు మన దగ్గరకు వస్తారు. ఈ మాడ్యూల్ ద్వారా మనం హెల్త్ అండ్ వెల్బీయింగ్ని పిల్లలకి రిలేట్ చేసేప్పుడు సో వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే మస్ట్ ఈట్ అనేది యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ పేరెంట్స్గా మనం చెప్తూ వస్తే దే విల్ డెవలప్ ఎ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ దేర్ వెల్నెస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వెన్ వీ డెవలప్ దీస్ మాడ్యూల్ ఆర్ వెన్ వీ ఇంటిగ్రేట్ దిస్ మాడ్యూల్ త్రూ అవర్ రెగ్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్. సో మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవడమే కాకుండా వాటిని మన రెగ్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్తో మనం పిల్లల వరకు చేర్చినప్పుడు మాత్రమే ఈ దీక్ష ట్రైనింగ్ కానీ నిష్ఠా ట్రైనింగ్ కానీ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ స్టేజెస్లో ఏదైతే చైల్డ్హుడ్లో తర్వాత అడాలసెన్స్ ఏజ్లో ఏవైతే హ్యాబిట్స్ డెవలప్ అవుతాయో
దట్ హ్యాబిట్స్ మస్ట్ బి అప్ టు ఓల్డ్ ఏజ్. సో చిన్నప్పుడు మనకు వచ్చిన లక్షణాలే ఒక డిసిప్లిన్ అనేది చివరి వరకు ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దెన్ ఇక్కడ వాట్ ఈస్ ఎమోషనల్ వెల్బీయింగ్. సో ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే ఏంటి అంటే, మనందరికీ ఈ భావోద్వేగాలు అనేవి ఉంటాయి. అయితే ఎవరైతే ఈ భావోద్వేగాల గురించి బాగా అర్థం చేసుకుంటారో దే కెన్ ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ హర్డిల్స్ ఇన్ లైఫ్. వాళ్ళు లైఫ్లో వచ్చే ఎలాంటి కష్టాన్నైనా కూడా ఎదుర్కోగలరు. ద పర్సన్ హూ ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. సో ఎవరైతే ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారో దే కెన్ డూ గుడ్ ఫర్ అదర్స్ అండ్ దే కెన్ సీ గుడ్ ఇన్ అదర్స్ ఆల్సో. సో వాళ్ళు ఇతరులకు మంచి చేయగలరు అండ్ అలాగే ఇతరుల్లో ఉండే మంచిని మాత్రమే చూడగలరు. ఇఫ్ వీ ఆస్క్ ద స్టూడెంట్స్ వాట్ చేంజెస్ యూ కెన్ అబ్జర్వ్ వెన్ యూ ఆర్ యాంగ్రీ. సో ఈ ఎమోషనల్ వెల్బీయింగ్ని మనం స్టూడెంట్స్లో గమనించడానికి, ఆ స్టూడెంట్స్లో మంచి ఎమోషన్స్ని మనం డెవలప్ చేయడానికి వాళ్ళకి మనం రకరకాల టాస్క్లు ఇవ్వచ్చు. అంటే మన రెగ్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ హ్యాపీ దెన్ వాట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ యూ విల్ అబ్జర్వ్. సో మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, అలాగే కోపంగా ఉన్నప్పుడు వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యు అబ్జర్వ్ వెన్ యు ఆర్ యాంగ్రీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం పిల్లలకి ఇచ్చి దెన్ ఏ సిచ్యువేషన్ బెస్ట్ అని దే కెన్ చూస్, వాళ్ళే సెలెక్ట్ చేసుకునేలాగా మనం చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక యాంగ్రీ అనే దానికి మాత్రమే ఇచ్చాను. ఇఫ్ వీఆర్ యాంగ్రీ, సో మనకు కోపంగా ఉన్నప్పుడు వీ విల్ గెట్ స్వెట్. సో కొద్దిమందికి చెమట పడుతుంది, కొద్దిమంది చాలా టెన్స్డ్గా ఉంటారు అండ్ దే ఫీల్ ప్రెషర్ అండ్ స్టమక్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఆల్సో దేర్. సో ఇలా మనం ఈ ఎమోషనల్ వెల్బీయింగ్ని స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా మన రెగ్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు మనం కొన్ని యాక్టివిటీస్ని ఇవ్వచ్చు. అండ్ అలాగే అడాల్సెన్స్ ఏజ్లో చిల్డ్రన్ ఫేస్ స్ట్రెస్, అంటే ఎక్కువగా స్ట్రెస్ మనం గమనిస్తూ ఉండే ఏజ్ అడాల్సెన్స్. అండ్ ఆల్సో బుల్లింగ్, అంటే ఇతరులు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు మన గురించే ఏదో చర్చించుకుంటున్నారు అనే అంశాలని కూడా ఈ ఏజ్లో పిల్లలు ఎక్కువగా ఆలోచిస్తారు. అండ్ దెర్ ఈస్ మోర్ పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ ఏజ్. అడాల్సెన్స్లో స్నేహితుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఏజ్లో ఎప్పుడైతే పిల్లలు మన దగ్గర అడాల్సెన్స్ ఏజ్లో ఉన్నారో వాళ్ళకి మనం ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ని మనం డెవలప్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ మనం చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని దీని ద్వారా నేను చెప్పాలనుకున్నాను. హౌ యు ఆర్ థింకింగ్, హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ యు ఆర్ బిహేవింగ్ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ హోల్ లైఫ్. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఫీల్ అవుతామో అండ్ ఎలా అయితే బిహేవ్ చేస్తామో దట్ ఇంపాక్ట్స్ ఆన్ అవర్ హోల్ లైఫ్. అదే మన లైఫ్ని మారుస్తుంది. సో ఇఫ్ వీ థింక్ పాజిటివ్లీ దెన్ వీ విల్ సీ ఆల్ పాజిటివ్నెస్ అరౌండ్ అవర్ సరౌండింగ్స్. అండ్ ఇఫ్ యూ థింక్ నెగిటివ్, ఎవ్రీథింగ్ మస్ట్ బి నెగిటివ్. సో ఇలాంటి విషయాలను మనం స్టూడెంట్స్కి నేర్పించాల్సిన అవసరం ఉంది. దెన్ కమింగ్ టు మెంటల్ హెల్త్. సో ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ వెల్-బీయింగ్ where the individual realize his or her own abilities to cope up with the normal stress in life. సో మెంటల్ హెల్త్కి ఒక పర్టికులర్ డెఫినేషన్ అంటూ ఏం లేదు. ఇది ఒక పరిస్థితి. సో ఒక వ్యక్తి తనకు తానుగా వాట్ ఆర్ ద అబిలిటీస్, ఒక స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వడానికి తను ఆ సిచ్యువేషన్లో తన మెంటల్ హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఎవరైతే దే ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్ వాళ్ళు మాత్రమే దే కెన్ డూ ప్రొడక్టివ్ వర్క్ అండ్ దేర్ వర్క్ ఈస్ వెరీ ట్రూత్ఫుల్ అండ్ దే కెన్ డూ సంథింగ్ గుడ్ టు అదర్స్. సో ఎవరైతే మెంటల్లీ హెల్తీగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పక్కన వ్యక్తులకి మంచి చేస్తారు. దెన్ కమింగ్ టు హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. సో హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్కి వచ్చినప్పుడు మనందరికీ తెలుసు వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, హౌ మచ్ టు ఈట్, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటున్నాం. అయితే మన డైట్లో మనకి మేజర్గా 7 ఫుడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ అండ్ ఫైబర్. సో ఈ 7 అంశాలను మనం ప్రతిరోజు మన డైట్ చార్ట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
అలాగే ఈ 7 ఫుడ్ కాంపోనెంట్స్ కూడా మనకు రకరకాల ఆహార పదార్థాల్లో దొరుకుతాయనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం చిల్డ్రన్‌కి చెప్పేప్పుడు వాట్ ఈస్ హెల్తీ ఫుడ్, వాట్ ఈస్ జంక్ ఫుడ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈటింగ్ హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్, ఇలాంటి అంశాలను మనం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ కంటెంట్‌ని ఇంటిగ్రేట్ చేస్తామో దెన్ వి విల్ అబ్జర్వ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇన్ చిల్డ్రన్. సో దిస్ ఈజ్ ఏ ఏషియన్ డైట్ చార్ట్. మామూలుగా మనం ఏం తింటాము, ఇంకొకటి మనం ఏం తింటాము, ఎంత తింటాము అనే అంశాలు డిపెండ్ ఆన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్. సో మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ చేస్తాము అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత క్యాలరీస్ ఆఫ్ డైట్ అవసరం అవుతుంది, ఏం తింటే మనకు ఆ డైట్ వస్తుంది అనేది ఉంటుంది. బట్ ఇవన్నీ కాకుండా మనం హెల్తీగా మనకి లోకల్గా సీజనల్గా దొరికే ఫుడ్ని తీసుకుంటూ సో మన లైఫ్ని ఎలా హెల్తీగా ఉంచుకోవచ్చు అనే విషయాల్ని కూడా చిల్డ్రన్కి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఈ పోర్ట్ఫోలియోను డెవలప్ చేసేప్పుడు నేను అనుకున్న కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టీచర్స్మే ఉన్నాం కాబట్టి ఇక్కడ వెరీ ఫస్ట్ వెన్ కమింగ్ టు ద లాంగ్వేజెస్ తీసుకున్నప్పుడు సో మనం ఈ హెల్త్ అండ్ హైజీన్ని మనం పిల్లలకి ఇంటిగ్రేట్ చేయాల్సినప్పుడు సో వీ కెన్ టెల్ బై స్టోరీస్ అండ్ రైమ్స్. సో మనం స్టోరీస్ రైమ్స్ చెప్పడం ద్వారా మనం పిల్లల్లో ఈ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మనం డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక 5 డే వెజిటబుల్స్ అని ఒక రైమ్ అనేది, ఒక పోయట్రీ అనేది ఇక్కడ ఉంది. ఆ పోయట్రీ ద్వారా మనం ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని తీసుకుంటూ ఎలా మన లైఫ్ని హెల్తీగా ఉంచుకోవచ్చు అనే విషయాన్ని ఒక రైమ్ ద్వారా ఇక్కడ ఒక పోయట్రీ రూపంలో చెప్పడం జరిగింది. సో ఇలాంటివి కలెక్ట్ చేసి మనం చిల్డ్రన్కి నేర్పించి వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించగలిగితే దే విల్ డెవలప్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. దెన్ కమింగ్ టు ద మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అంటే ఇక్కడ వైల్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ వైల్ డూయింగ్ యోగా. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం ఫస్ట్ ఫోటోలో వీ కెన్ అబ్జర్వ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. దెన్ సెకండ్ ఫోటోలో వీఆర్ అబ్జర్వింగ్ పిరమిడ్స్. సో ఈ పిరమిడ్స్ ద్వారా హెల్తీగా సో బై డిఫరెంట్ పోస్చర్స్ అంటే ఇలాంటివి మనం రకరకాల పోస్చర్స్ని మనం మన బాడీని డిఫరెంట్ యాంగిల్స్లో ఉంచినప్పుడు వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద ఇంటర్నల్ బెనిఫిట్స్ అనేవి కూడా మనం ఇక్కడ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద సోషల్ స్టడీస్. సో సోషల్ స్టడీస్లో కూడా చాలా రకాల టాపిక్స్లో మనం హెల్త్ అండ్ వెల్ బీయింగ్ని ఇంటిగ్రేట్ చేస్తాం. అయితే ఇక్కడ నేను హెల్త్ని కాకుండా వెల్ బీయింగ్ అంటే హౌ టు బిహేవ్ అనే అంశాన్ని మనం ఈ వరల్డ్ వార్ ద్వారా, సో వరల్డ్ వార్స్ వచ్చినప్పుడు ఏమేం స్ట్రగుల్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక వెల్ బీయింగ్ ఆర్ వెల్నెస్తో మనం ఎలా ఉండాలి అనే అంశాలని సోషల్ స్టడీస్లో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాగే ఈరోజుటి మనం పోర్ట్ఫోలియోను మనం సబ్మిట్ చేయాల్సిన పోర్ట్ఫోలియోని ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే ప్రిపేర్ ఏ లెసన్ ప్లాన్ ఫర్ ఎనీ సబ్జెక్ట్ అండ్ క్లాస్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ సజెస్ట్ హౌ టు ఇన్ఫ్యూజ్ ఇష్యూస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ ద లెసన్. సో మనకి నచ్చిన సబ్జెక్టు, నచ్చిన క్లాసు మనం చూస్ చేసుకుంటూ మనం ఇక్కడ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే మన లెసన్ ప్లాన్ని మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ని అసలు డిస్టర్బ్ చేయకుండా అందులోకి మన ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్లోకి మనం ఈ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామనేది ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన రెగ్యులర్ లెసన్ ప్లాన్తో పాటు ఒక యాక్టివిటీని మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ వితౌట్ డైల్యూటింగ్ ద కరిక్యులర్ కంటెంట్. సో మనం లెసన్ని కానీ లెసన్ ప్లాన్ని కానీ ఆ లెసన్లో ఉండే యాక్టివిటీస్ని కానీ ఏమాత్రం చేంజ్ చేయవలసిన అవసరం. ఇక్కడ మీరు సైన్స్కి సంబంధించిన ఒక లెసన్ ప్లాన్ని గమనిస్తున్నారు. ఇది 10th క్లాస్కి సంబంధించిన రెస్పిరేషన్ అనే చాప్టర్కి సంబంధించిన ఒక లెసన్ ప్లాన్. ఇక్కడ లెసన్ ప్లాన్ని రెగ్యులర్గా మనం ఎలా అయితే రాసుకుంటామో అలా రాసుకున్నాం. అంటే 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ
కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, asking questions and making hypothesis, experimentation and field investigation, అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్, అప్రిషియేషన్ అండ్ ఈస్థెటిక్ సెన్స్. ఇలాంటివన్నీ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ యూస్ చేస్తూ మన లెసన్ ప్లాన్ని రాసుకొని దెన్ మనం హెల్త్ అండ్ వెల్ బీయింగ్ని ఈ లెసన్లో మనం ఇంక్లూడ్ చేసాం త్రూ యోగా అండ్ ఎక్సర్సైజ్. అంటే రెగ్యులర్గా మనం ఎన్ని పీరియడ్స్లో కంప్లీట్ చేస్తామో అన్ని పీరియడ్స్లో మన లెసన్ ప్లాన్ని రాసుకుంటూ మనం అడిషనల్గా హెల్త్ అండ్ వెల్బీయింగ్ని డెవలప్ చేయడానికి పిల్లల్లో ఎలాంటి యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేస్తాం అనే విషయాల్ని కూడా మనం ఈ లెసన్ ప్లాన్లో రాసుకోవడం జరిగింది. ఇలా రాసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎవిడెన్సెస్ కోసం మనకు తెలిసిన విషయమే మనం కొన్ని ఫొటోస్ని ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ ఫొటోస్లో ఇక్కడ మీరు గమనిస్తున్నది మెడిటేషన్కి సంబంధించిన ఫొటోస్ని మీరు గమనిస్తున్నారు. సో మెడిటేషన్లో మనం ఆనంద వేదికలో మెడిటేషన్ అండ్ ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయిస్తున్నాం. ఇలాంటివి మీ స్కూల్కి సంబంధించిన ఏ ఎవిడెన్సెస్ ఉన్నా మీరు ఇంక్లూడ్ చేయండి. ఇది యోగాకి సంబంధించి మా స్కూల్లో మా స్టూడెంట్స్ చేసే యోగాకి సంబంధించిన ఒక ఫోటో ఎవిడెన్స్. అలాగే ఈ మాడ్యూల్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మనం పిల్లల్లో ఎలాంటి లైఫ్ స్కిల్స్ని మనం డెవలప్ చేయొచ్చు, అలాగే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని పిల్లలకి ఎలా నేర్పించవచ్చు అండ్ వాట్ ఆర్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తాను. ఇక్కడ మీరు ఒక ఫోటో గమనిస్తున్నారు. ఇక్కడ రోల్ ప్లే మా స్టూడెంట్స్ చేస్తున్న రోల్ ప్లేని చూస్తున్నారు. అయితే ఈ రోల్ ప్లే దేని గురించి అంటే మన సరౌండింగ్స్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి అని. ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో ఉండే ఒక టిన్ని చూస్తున్నారు. ఆ టిన్ని మా స్టూడెంట్సే కలెక్ట్ చేసుకొని దానికి పెయింట్ వేసుకున్నారు. మనకి మెటల్తో తయారు చేసిన టిన్స్ డబ్బాలు దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి వాటికి గ్రీన్ పెయింట్ వేసి ఎవ్రీ క్లాస్ రూమ్లో ఆ టిన్స్ ఉంచారు. అక్కడ ఏ క్లాస్ రూమ్లో ఉన్న చెత్తని ఆ క్లాస్ రూమ్లో కలెక్ట్ చేసి దెన్ అగైన్ ఎవరో ఒక స్టూడెంట్ ప్రతిరోజు ఒక స్టూడెంట్ ఆ చెత్తని కలెక్ట్ చేసి డంప్ చేస్తారు. సో ఇలా పిల్లల్లో మనం ఎలా మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు అనే కాన్సెప్ట్స్ని మనం పిల్లల్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా తీసుకురావచ్చు. అలాగే ఈ మాడ్యూల్ ద్వారా వీ కెన్ లెర్న్ how we are physically fit, emotionally and mentally strong, and how can we overcome by experiencing all these activities అనేది మనం నేర్చుకున్నాం. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ ఉపయోగించుకొని మీరు ఒక మంచి పోర్ట్ఫోలియోను తయారు చేస్తారని ఆశిస్తూ